మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆదివారం గాజా నుండి 3 ఇజ్రాయిలీ బందీలను విడుదల చేసింది. విడుదలైన తర్వాత మహిళా బందీలు వారి కుటుంబాలతో తిరిగి కలుసుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బందీలుగా ఉన్న 3 మహిళలు తమ కుటుంబ సభ్యులను కౌగిలించుకున్నారు. 471 రోజుల నిరుత్సాహానికి గురి అయిన తన కుమార్తె ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని ఎమిలీ తల్లి తన ప్రకటనలో పేర్కొంది. డోరాన్ మరియు రోమి కుటుంబం కాల్పుల విరమణ ఒప్పందంలో పాల్గొన్న అన్ని పార్టీలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనల ప్రకారం హమాస్ దశల వారీగా వచ్చే 6 వారాల్లో 33 మంది ఇజ్రాయిలీ బందీలను విడుదల చేస్తుంది. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ తన జైలు నుండి 2000 మంది పాలస్తీనా ఖైదీలను మరియు ఖైదీలను విడుదల చేస్తుంది. ప్రతి ఇజ్రాయెల్ బందీకి ఇజ్రాయెల్ ప్రభుత్వం మరియు సైన్యం 30 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తామని ఒప్పందం పేర్కొంది. ముఖ్యంగా ఆదివారం టెల్ అవివ్ 90 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది. ఇది 1 సంవత్సరం పాటు రక్తపాతం తర్వాత శాంతి మరియు సామరస్యానికి కీలకమైన అడుగుగా పరిగణించబడుతుంది.